ఈరోజు ఒక అద్భుతమైన విషయం గురించి, మహాభారతంలో ఉన్న అద్భుతమైన విషయం గురించి మనం తెలుసుకుందాం. దుర్యోధనుడు ఓ రోజు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, శ్రీకృష్ణ, అందరూ ధర్మరాజే మంచివాడు, నేను మంచివాడిని కాదు అని చెప్పేసి అంటున్నారు. నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎంతోమందికి విద్యాదానం అన్నీ చేస్తున్నాను, నేను మహారాజుగా ఉన్నానని చెప్పేసి అన్నాడు. అంటే ధర్మరాజు కూడా అక్కడే ఉన్నాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, దుర్యోధన, నువ్వు ఈ విషయం గురించి రేపు చెప్తాను, ఈ లోపుగా మీరు రేపు ఒక చిన్న చెయ్యాలి. మీరు దుర్యోధన, నువ్వేం చేస్తావంటే ఈ ఊళ్ళో ఉన్న మంచి వాళ్ళందరినీ నీతో పాటు తీసుకునిరా, ఎంతమంది ఉంటే అంతమంది. అదేవిధంగా ధర్మరాజుకి చెప్పాడు, ధర్మరాజా, నువ్వు ఈ ఊళ్ళో ఉన్న చెడ్డవాళ్ళందరినీ నీతో పాటు తీసుకురా అని చెప్పేసి చెప్తాడు. ఆ మన్నాడు వస్తుంది. అప్పుడు దుర్యోధనుడు ఖాళీ చేతులతో వస్తాడు, ఎవరు లేకుండా. ధర్మరాజు కూడా ఖాళీ చేతులతోనే వస్తాడనమాట, ఎవరు కూడా రాలేకపోతే. ఏంటైనా దుర్యోధన, ఈ లోకంలో ఉన్నటువంటి మంచి వాళ్ళని ఒక్కడు కూడా దొరకలేదా నీకు అని చెప్తాడు. అని చెప్తే, నాకు దొరకలేదు, నేను మహారాజుని కాబట్టి అందరూ భయపడుతూ ఉంటారు, నాకు ధనాన్ని ఆశిస్తున్నారు, లేకపోతే నాతో ఏదైనా పని వస్తుంది, ఏదో ఉద్యోగం ఇస్తాడో ఏమిటో అని చెప్పేసి అనుకుని ఆ విధంగా ఆలోచించి అందరు నాకు చెడ్డవాళ్ళలాగే కనపడ్డారు అని చెప్పేసి అంటాడు. ధర్మరాజుకి పిలిచి, నాయన, మరి నీకు చెడ్డవాడిని తీసుకురమ్మంటే తీసుకురాలేదే నాయన. అప్పుడు అంటాడు ధర్మరాజు గారు, కృష్ణ, నాకు చెడ్డవాళ్ళు ఎవరు కనపడలేదు, అందరూ శ్రీకృష్ణ పరమాత్మలాగా కనిపిస్తున్నారు, అందరిలో మనసుల్లోనూ కూడా భగవంతుని స్వరూపమే కనపడుతోంది, నాకు చెడ్డవాళ్ళు కనపడలేదని చెప్పేసి అంటారు. అదే నాయన ధర్మ సూక్ష్మం, మన మనసు ఎలా ఉంటే అలాగా జరుగుతుంది. అంచేత మనకి ఇది జబ్బులు రావడానికి కూడా కారణం, మనం ప్రతి వారిని భగవంతుడి స్వరూపంగా అనుకుంటే మనకి ఏ విధమైన అసూయాద్వేషాలు ఉండవు అని చెప్పేసి. అందరిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మనం మంచినే గ్రహించాలి అని ధర్మ సూక్ష్మాన్ని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇది మహాభారతంలోని కథ. ఈ విషయం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.